కాకినాడ రూరల్ పరిధిలోని టి వెంకటాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిఎంహెచ్ఓ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో డిఎంహెచ్ఓ తీసుకున్న చొరవ అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుమారు 300 దోమతెరలను పంపిణీ చేయడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవడానికి తోడ్పడుతుందని తెలిపారు. కొన్ని కార్యక్రమాల్లో కొంచెం ఒక ఆనందం, ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. అటువంటి వాతావరణం వేళ ఈ స్కూల్లో పిల్లలు కానీ, ఫ్యాకల్టీ కానీ, స్కూల్ ఇచ్చిన నీట్నెస్ కానీ చూసిన తర్వాత కొంచెం మనసు ఆనందకరంగా కనపడ్డది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. అయితే ఇక్కడ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను అనేక కుటుంబాల్లో చూశాను, ఈ దోమకాటికి కుటుంబాలు బలైపోతూ ఉంటుంటాయి. కుటుంబాలు ఒక మనిషికి దోమ కుడితే కుటుంబం బలవుతుంది అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్ ఫీజు కట్టి కుటుంబం కొలాప్స్ అయిపోయినటువంటి అనేక కేసులు నేను చూశాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారిని రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్.